దావీదుని మనం గమనించినట్లయితే దావీదుకి ఇంకా ఆయన చేయడానికి ఏమీ లేని పరిస్థితి. డాక్టర్లు కూడా కొన్ని సందర్భాలు ఏమంటారు, మా చేతుల్లో ఏమీ లేదు సార్, అంతా కూడా దేవుని దయ, ఆయన కృప ఉంటే మీకు ఆయుష్ ఉంటే ఆయన మిమ్మల్ని బ్రతికించగలుగుతాడు అని డాక్టర్లు కూడా ఏం చేస్తారు, చేతులు ఎత్తేస్తూ ఉంటారు అనమాట. ఏమీ చేయలేము, మన చేతుల్లో ఏమీ ఉండదు. హల్లెలూయా. ఇక్కడ కూడా దావీదు రాజు అయినప్పటికీ, దావీది సైన్యం ఉన్నప్పటికీ, దావీదికి ధనం ఉన్నప్పటికీ దావీదు చేయలేనిది కూడా తనకెదురైనప్పుడు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మనము కూడా అదే రకంగా మొరపెడుతూ ఉంటాం దేవుని సన్నిధిలో. ఎప్పుడు ఏదైనా మనం జరగరానిది మనం జరుగుతున్నప్పుడు, ఇది నేను ఇంకా దీని నుంచి నేను ఎలా తప్పించుకోవాలన్నప్పుడు మనము కూడా ఏం చేస్తాం, ప్రభువా నీవు మాత్రమే నాకు ఆధారము నాయనా. అందుకే వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాని ఆశ్రయించుట అది నీకు నాకు క్రైస్తవులైన మనందరికీ కూడా మేలని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. పరిగెడుతుంటాం, మనం అలసిపోతాం, ఏం చేయాలో తెలీదు. ఆ పరిస్థితులు కష్టం వచ్చినప్పుడు, లేదంటే మనకి అవసరానికి డబ్బు దొరకని స్థితిలో, ఒక ఎగ్జాంపుల్గా ఏం చేస్తామంటే అనేకుల దగ్గర పరిగెడతాం, బ్రదర్ ఒక 10,000 అప్పు కావాలి, చాలా ఎమర్జెన్సీ పరిస్థితి, నా పరిస్థితి, నా ప్రాణాల మీదకి కష్టం వచ్చింది, నేను దీని నుంచి బయటపడాలంటే నాకు ఒక 10,000 రూపాయలు ధన సహాయం కావాలి, ఎలాగైనా చేయగలుగుతారా అని. హల్లెలూయా. మనం అలాంటి పరిస్థితుల్లో దేవుడి దగ్గరకు వచ్చి మనం కూడా ఈ మాటను పలికే సందర్భాలు ఉంటాయి. నా దేవా, నా దేవా, నా ప్రార్థన వినకుండా నువ్వు ఎలా ఉంటున్నావయ్యా, నా జీవితంలో ఇంత కష్టం వచ్చింది, నేను శ్రమపడిపోతున్నాను, ఈ లోకంలో నాకు సహాయం చేయవారు లేరు నాయనా, నీవు మాత్రమే నా జీవితంలో అద్భుతాలు చేసేవాడు. మనం పాడుకుంటాం కదా, అద్భుతములు చేసేవాడు నీవే. హల్లెలూయా. ఇదే అద్భుతాన్ని మనం ఒక స్త్రీ దగ్గర చూడగలుగుతాం. హల్లెలూయా. ఒక స్త్రీ కుటుంబంలో జరిగిన అద్భుతం. ఒక స్త్రీ మనం చూసినట్లయితే 7 ఏళ్ల శ్రమల కాలం వస్తుందని మనం చూసినప్పుడు దేవుని మాట మీద నమ్మకంతో ఆమె ఏం చేస్తుందంటే, 2వ రాజులు రాసిన గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఒకనాడు ఎలీషా తను బ్రతికించిన బిడ్డను తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము తప్పించబోవు కలుగునని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటి వారును, ఏం చెప్తున్నారండి, నీవు నీ ఇంటి వారు మీరందరూ కూడా ఈ కష్టకాలంలో దైవజనుని మాట చెప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని చాలండి, అక్కడ 7 సంవత్సరాలు కాపురం ఉంది. ఎవరు మాట మీద అంటే సేవకుని మాట మీద నమ్మకం ఉంచి. సేవకుడు అంటే మనం చాలామంది ఏమనుకుంటా అంటే, ఆయన పాస్టర్ కదండి, ఆయన ఏదో చెప్తాలే, మనం ఎందుకు చేయటు. కానీ సేవకుడు ద్వారా దేవుడు వర్తమానాన్ని పంపిస్తున్నాడు మనకి. సేవకుడైన మోషేని పంపించి దేవుడు ఇజ్రాయేలు ప్రజలను విడిపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఇజ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఎవరు వెళ్తారంటే, దేవుడు ఒక నెత్తివాడైన మోసేని మాత్రం ఎన్నుకున్నాడండి. హల్లెలూయా. మోసే అంటాడు కదా, ప్రభువా నేనేమి చేయగలను ప్రభువా, నేను నెత్తివాడిని, నా నాలిక మందము కలది అన్నప్పుడు దేవుడు అంటాడు కదా, మాట్లాడేవాడు నీవు కాదు నేనే. ఇక్కడ ఎలీషా అంటున్నాడు కదా, ఒక చనిపోయిన కుమారుని బ్రతికించాడు, ఆ బ్రతికించిన తల్లిని పిలిచి దేవుడు చెప్పిన మాట ఆ బిడ్డతో చెప్తూ ఉన్నాడు. ఎందుకు? దేవుడు తన పిల్లలను అనాథులుగా విడిచిపెట్టేవాడు కాదైనా. తన పిల్లలు కష్టంలో ఉంటే, ఆకలితో ఉంటే, దాహంతో ఉంటే దేవుడు చూస్తూ మౌనముగా ఉండే దేవుడు కాదు. కాబట్టి మన దేవుడు ఇక్కడ 7 సంవత్సరాలు ఈ దేశంలోనికి కరువు రాబోతున్నది, నీవును నీ ఇంటి వారును మీరందరూ కూడా క్షేమకరమైన దేశంలోనికి వెళ్ళి మీరు ఉండండి అని ఇక్కడ సేవకుడి ద్వారా దేవుడు ఆ యొక్క కుటుంబానికి ఒక మెసేజ్ ఇస్తున్నాడు అనమాట. హల్లెలూయా. 7 సంవత్సరములు దేశంలో క్షామ కాలము ఏంటంట, కరువు కాలం రాబోతుంది.
తినడానికి తిండి ఉండకపోవచ్చు. మనము కూడా ఎన్నో కరువులు చూస్తుంటాం. మనం ఒకప్పుడు చదువుకునేటప్పుడు రాజస్థాన్లో కరువు వచ్చిందండి, తాగడానికి నీళ్ళు లేక ఒంటెలు చనిపోతున్నాయి, మనుషులు ఎండిపోతున్నారని మన బాల్య దశలో మనం చూసాం. హల్లెలూయా. అదేవిధంగా కరువు కాలంలో దేవుడు ఏలియాను కేరోతు వాగు దగ్గరికి వెళ్ళమని చెప్పిన దేవుడు చెప్పిన మాట ప్రకారము ఏలియా కేరోతు వాగు దగ్గరికి వెళ్తే దేవుడు 3.5 సంవత్సరాలు దేవుడు అతనిని పోషించాడంట. యాకోబు రాసిన పత్రిక 5:17-18 వచ్చిన భాగంలో అక్కడ మాట ఉంటుంది, 3.5 సంవత్సరములు వర్షింపలేదు, ఏలియా ప్రార్థన చేయగా. హల్లెలూయా, హల్లెలూయా. 3.5 సంవత్సరాల వర్షం లేదంట, కేవలం ఒక సాధారణమైన వ్యక్తి ప్రార్థన చేయగా. ఇక్కడ కూడా ఒక సాధారణమైన వ్యక్తి అయిన ఎలీషా ద్వారా దేవుడు వర్తమానము పంపిస్తున్న కుటుంబానికి. ఈ మాట ఎప్పుడైతే విన్నదో ఆ తల్లి దేవుని సేవకుని మాట మీద, దేవుడు చెప్పిన మాట ప్రకారముగా తను ఏం చేసిందంట, తన కరువు రాబోతున్న దేశముని విడిచిపెట్టి ఏ దేశం వెళ్ళిపోయిందంట? ఆవిడ ఫిలిస్తీన్ల దేశం వెళ్ళిందంట. హల్లెలూయా. చూసారా, దేవుడు తన పిల్లలకి ఎక్కడ క్షేమము కలుగుతుందో, తన పిల్లలకి ఎక్కడ క్షేమము భద్రత ఉంటుందో దేవుడు అంతా ప్లాన్ చేసుకుంటాడు. ఇశ్రాయేలుకి ఫరో చేతులు క్షేమము లేదు కాబట్టి, భద్రత లేదు కాబట్టి, క్షేమకరమైన పాలు తేనెల కారు దేశానికి ఈ ప్రజలను నడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు నడిపిస్తుంటాడు. నీవు ఇక్కడికి వెళ్ళాలి, ఈ ప్రాంతానికి వెళ్ళాలి, నీకు అక్కడ మాత్రమే క్షేమం అని మనలను దేవుడు నడిపించే దేవుడు. హల్లెలూయా. యోనాను కూడా మనం చూసినట్లయితే దేవుడు వెళ్ళమన్న చోటకి కాకుండా యోనా ఏమనుకున్నాడు, తన సొంత ఆలోచనలు చెప్పున ఏం చేసుకున్నాడు, కష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. ఈ స్త్రీ కూడా దేవుని మాట వినకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా ఉంటే కరువు కాలములు మీరు ఏమైపోతారండి? ఏమైపోతారు? నాశనం అయిపోతారు. ఏ సేవకుడి ద్వారా బ్రతికించబడిన కుమారుడు ఉన్నాడో ఆ కుమారుడు చనిపోతాడు తిండి లేక, ఆ తల్లి చనిపోతుంది, వారి కుటుంబం కూడా నాశనం అయిపోతుంది. అందుకని దేవుని మాటను మనం వినాలి. దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటకు మనం లోబడాలి. దేవుడు చెప్పేది ప్రతిది కూడా మన మంచి కొరకే. మనుషుల మాటలు మనం చాలా బాగా వింటాం. ఆ అక్క చెప్పింది కదా వినాలి, ఆ అన్న చెప్పాడు కదా వినాలి. దేవుని వాక్యాన్ని మాత్రం మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం. హల్లెలూయా. ఆయన వాక్యం ఎలాంటిదంటే అరణ్యములో మనకి మార్గము చూపించేది, నీ వాక్యమే నన్ను బ్రతికించేది. ఆయన వాక్యము మన పాదాలకు దీపం అంట. మనం చీకటిలో వెళ్ళినా, శ్రమలలో వెళ్ళిన, అగ్ని గంధకాలలో మనం ఉన్నా కానీ దేవుని వాక్యము మన హృదయమని పలక మీద రాసుకుంటే ఆ వాక్యమే మనల్ని జీవింపజేస్తుంది. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారి హృదయం నిండా దేవుని వాక్యం ఉంది కాబట్టి సింహాల బోనులో దావీదు ఎవరంటే దానియేలు భయపడలేదు. శత్రు సైన్యమును తరుముతున్నప్పుడు దావీదు భయపడలేదు. హల్లెలూయా. దావీదు కూడా భయపడితే చచ్చిన వాడే, కానీ దావీదు దేవుని మాట విన్నాడు. దేవుడు చెప్పేవాడు, దావీదాను పలానా కొండ సందుల్లో దాకో, నేనున్నాను, ఇక్కడికి ఎవరు కూడా రాలేదు. ఈ కరువు సమయంలో కూడా దేవుడు అంటున్నాడు, ఈ కరువు అయ్యే 7 సంవత్సరాలు కూడా నేను నిన్ను పోషిస్తాను. నీ ఫిలిస్తీన్ల దేశానికి నీ కుమారుడు, నీవు, నీ బంధువులు, నీ రక్త సంబంధులు మీరందరూ కూడా క్షేమకరమైన దేశానికి వెళ్ళమని దేవుడు వారికి వర్తమానం ఇచ్చాడనమాట. ఎప్పుడైతే తను వెళ్ళిపోయిందో ఆ దేశంలో కరువును చూస్తాం మనం. హల్లెలూయా. భయంకరమైన కరువు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు. వర్షం పడితే మనం ఏమనుకుంటామండి, 3 రోజులే కదా వర్షం అనుకుంటాం. ఇది వర్షం కాదు, ఇది క్షామకాలము కరువు. వర్షాలు లేవు. ఏలియా ప్రార్థించగా 3.5 సంవత్సరాలు వర్షాలు లేక ఎలా కరువు వచ్చిందో ఈ దేశం అంతా కూడా కరువుతో నిండిపోయింది. అప్పుడు మాట ప్రకారం ఫిలిస్తీన్ల దేశంలో వారు 7 సంవత్సరాలు క్షేమముగా వారి కుటుంబాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షం పడలేదు. చాలండి. ఏలియా ఆసక్తితో ప్రార్థించాడంట. మన ప్రార్థన ఉంటుంది, ఎలా ఉంటుంది మన ప్రార్థన? 1 నిమిషం మాత్రం మనం నిలకడగా ఉంటాం. చాలా మందికి నిలకడ ఉండదు రాయిడికి అంటూ ఉంటారు. ఎందుకంటారు? ఎక్కడ కూడా స్థిరమైన
మనస్తత్వం ఉండదు, ఒక చోట కూడా 10 నిమిషాలు కూర్చోలేడు. అలా మనం కూడా నిలకడలేని హృదయంతో ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించగలడా? ఏలియా చేసిన ప్రార్థన ఆసక్తితో, ఇది దేవుడు మాత్రమే చేయగలడు. పట్టుదలతో, ఏకాగ్రతతో, నమ్మకంతో, విశ్వాసముతో. అంటారు కదా, అరే నువ్వు కప్పు కొట్టాలంటే ఏం చేయాలా? కష్టపడాలి ఆఖరి వరకు కూడా. ఓటమిని అంగీకరించకూడదు. మన ప్రార్థనలు ఏమంటాం? మనం ఒక వారం చేస్తాం, 2వ వారం చేస్తాం, 3వ వారం అనుకుంటాం కదా, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదేమో, దేవుడికి నేనంటే ఇష్టం లేదేమో అని ఇలా మనం ప్రార్థన నుంచి, విశ్వాసం నుంచి దూరం అయిపోతూ ఉంటాం. హల్లెలూయా. అలా మన విశ్వాసాన్ని కోల్పోతే అద్భుతాలు చూడగలమా? ఇక్కడ ఈ స్త్రీకి ఉన్న విశ్వాసం చూడండి. ఒక మనుషుడు చెప్పాడు కదా, నేను ఎందుకు వెళ్ళాలనుకోలేదు, నీవి చెప్తున్నా ఇల్లు వాకటి, ఆమెకి పొలాలు ఉన్నాయంట. గొప్ప విషయం ఏంటంటే ఆమె పొలాలను వదులుకొని, ఇంటిని వదులుకొని, సేవకుడు మాట మీద నమ్మకంతో దేవుడి మీద భారం వేసుకుని ఆ దేశానికి వెళ్ళింది. అక్కడ 4వ వచనం చూడండి, 2వ రాజులు రాసిన గ్రంథంలోనే 8వ అధ్యాయం 4వ వచనం నుంచి. గెహాజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియజెప్పమని ఆజ్ఞ ఇచ్చిండెను. చదవండి తర్వాత. అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి రాజుతో మనవి చేయవచ్చెను. అంతటా గెహాజీ, నా ఏలిన వాడవైన రాజా, ఆ స్త్రీ ఇదే. మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా, రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో ఆ సంగతి తెలియచెప్పను. కాబట్టి రాజు ఈ మాటలు అండలు చేసుకోండి. ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును. ఆమేన్. ఏం జరిగిందండి ఇక్కడ? అద్భుతాన్ని మనం చూడగలుగుతున్నాం. ఆమె ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిన దినము మొదలుకొని టిల్ డేట్ ఈ రోజు వరకు ఆమెకి ఎంతైతే రావాలో అదంతా కూడా ఇవ్వాలని రాజు ఏం చేశాడంటే గెహాజీకి ఆర్డర్ ఇస్తున్నాడు, ఒక అధిపతిని నియమించి. హల్లెలూయా. అంటే ఆమె పోగొట్టుకున్నది ఏమన్నా ఉన్నదండి ఇక్కడ? మేలుకరమే కానీ ఆమెకి దుఃఖకరం అనేది లేదు. ఆమె పోగొట్టుకున్నది ఇక్కడ ఏమీ లేదు. కానీ ఆ రోజు నుంచి 7 సంవత్సరాల్లో ఏదైతే ఇక్కడ తన పొలములో పోగొట్టుకున్నదో తిరిగి దేవుడు రాజు ద్వారా ఇచ్చాడండి. మనం కూడా అంటాం కదా, పోగొట్టుకున్నది దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అలాగే 200 ఆశీర్వాదం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఎప్పుడంటే దేవుని మాటను మనం విన్నప్పుడు, ఎప్పుడంటే దేవుని మీద మనం ఆధారపడి జీవించినప్పుడు. మనుషులను నమ్ముకోవటం వల్ల కాదు, దేవుని నమ్ముకుంటేనే మనకి మేలుకరమని మనం చూడగలుగుతున్నాం. ఎందుకో తెలుసా? మనం ఎప్పుడు కూడా ఆశ కలిగి ఉండాలి. అందుకంటాడు కీర్తనలు రాసిన గ్రంథంలో మనం చూసినట్లయితే 107వ కీర్తన 9వ వచనంలో, ఏలయనగా ఆశ గల ప్రాణమును ఆయన తృప్తి పరిచి ఉన్నాడు. హల్లెలూయా. మనము కూడా ఆశ కలిగి ఉండాలి. దేవుడు మన ఆశను చూసే దేవుడు. దేవుడు మనల్ని ఆలోచన ఎరిగిన దేవుడు. ఆశ గల ప్రాణమును తృప్తిపరిచున్న దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఎలాంటి దేవుడు అని? మన దేవుడు ఆశ గల ప్రాణాన్ని. అందుకే దేవుడు అంటాడు కదా, మన సామెతల్లో మనం చూసుకున్నట్లయితే 22వ సామెతలో, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. నీవు వినయముగా దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటే. హల్లెలూయా. మనకి వినయానికి ప్రతిఫలముగా ఈ స్త్రీ వినయముగా ఉన్నది కాబట్టి, ఈ స్త్రీ దేవుని మాట మీద లోబడినది కాబట్టి ఆమెకు ఏమొచ్చింది?
ప్రతిఫలం వచ్చిందండి. హల్లెలూయా. 7 సంవత్సరాలు పంట వచ్చేసింది. ఆమె పండించలేదు నిజంగా, అక్కడ ఆ దేశంలో ఆమె లేదు. పండించకుండగానే దేవుడు ఆమెను ప్రేమించి ఆ రాజు ద్వారా మరొక మారు ఆ బిడ్డకు మేలు చేసి ఉన్నాడు. ఈరోజు దేవుడు ఇక్కడ కూర్చున్న మన జీవితంలో